హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం VPS వెబ్ హోస్టింగ్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మనకి బేసిక్గా కావాల్సిన 2 థింగ్స్ ఏంటంటే, ఒకటి డొమైన్ నేమ్ రిజిస్టర్ చేయాలి. సో రెండోటి వెబ్ హోస్టింగ్ అనేది తీసుకోవాలి. సో డొమైన్ నేమ్ అంటే మనకి www.venkatranada.com అని మనకు ఒక పేరు ఉంది కదా, దాన్నే మనం డొమైన్ నేమ్ అంటాం. సో మనం డొమైన్ నేమ్స్ వచ్చేటప్పటికి గోడాడీలో కానీ నేమ్సిప్లో కానీ డొమైన్ రిజిస్టర్స్లో రిజిస్టర్ చేసుకుంటాము. ఈ పర్టికులర్ వీడియోలో మనం వెబ్ హోస్టింగ్, అది కూడా VPS వెబ్ హోస్టింగ్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో అయితే సెకండ్ పార్ట్ ఏంటంటే హోస్టింగ్ కావాలి. సో హోస్టింగ్ అంటే ఏంటంటే మనకు మెమరీ ఫైల్స్, ఇప్పుడు మన యొక్క వెబ్సైట్ స్టార్ట్ చేసి మనకి అందులో టెక్స్ట్ ఉంటుంది, అదే ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఒక మెమరీ స్పేస్, దాన్ని మనం ఏంటంటే సర్వర్ దాన్ని మనం టెక్నికల్ టర్మ్లో వెబ్సైట్స్ టెక్నికల్ టర్మ్ ఏంటంటే మనం దాన్ని వెబ్ హోస్టింగ్ అంటాం. సో ఈ పర్టికులర్ వెబ్ హోస్టింగ్ అనేది మనకి ఈ డొమైన్ మనం ఆ వెబ్ హోస్టింగ్కి లింకప్ చేసి మన యొక్క వెబ్సైట్ అనేది ఎవరైనా చూసేలా మనం ఆన్లైన్ అనేది మనం పెట్టుకుంటాం. సో దీనికి మనం మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ హోస్టింగ్స్ అయితే ఉన్నవి. సో వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ బేసిక్గా మనం తీసుకునేది ఏంటంటే సేడ్ హోస్టింగ్ అవ్వచ్చు, లేదా మేనేజ్డ్ హోస్టింగ్ అంటారు, లేకపోతే VPS సర్వర్, డెడికేటెడ్ సర్వర్ అని ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హోస్టింగ్స్ అయితే మనకు ఉన్నవి. సో బేసిక్గా ఫస్ట్ వెబ్సైట్ స్టార్ట్ చేసేవారు ఫస్ట్ తక్కువ బడ్జెట్ ఉంది, అదేవిధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చే విజిటర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ వెబ్సైట్లో ఉండే ఫైల్స్ స్టోరేజ్ అవ్వచ్చు, అవి లిమిటెడ్గా వెరీ తక్కువగా ఉన్నాయి అనుకోండి. అంటే మనకు వచ్చే వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ తక్కువైనా, లేదా మన యొక్క వెబ్సైట్లో ఉన్న ఫైల్ సైజ్ తక్కువైనా సరే, అటువంటి కేసులో మనం సేడ్ హోస్టింగ్ అన్నది మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సేడ్ వెబ్ హోస్టింగ్ అన్నది మనకి అటువంటి కేసులో మోర్ దెన్ ఎనఫ్. బట్ ఎప్పుడైతే మీ యొక్క వెబ్సైట్కి విజిటర్స్ అనేది పెరిగారో, ఒకేసారి ప్యారలల్గా అంటే మన కాంకరెంట్ విజిటర్స్ అంటాము, అంటే ఎట్ ఏ టైము మోర్ విజిటర్స్. సో ఆ విధంగా ఎక్కువ ట్రాఫిక్ వచ్చిన, లేదా మన యొక్క వెబ్సైట్లో ఎక్కువ ఫైల్స్ లైక్ ఇమేజ్ ఫైల్స్ అవ్వచ్చు, వీడియో ఫైల్స్ అవ్వచ్చు, సో ఇలా ఎక్కువ ఫైల్స్ అయ్యాయి అనుకోండి, లైక్ HTML ఫైల్స్, PHP ఫైల్స్, ఇటువంటి ఫైల్స్ ఎక్కువ ఫైల్స్ వచ్చాయి అనుకోండి, అటువంటి కేసులో కూడా మనకి సేడ్ హోస్టింగ్స్ అన్న మనకి సరిగా హ్యాండిల్ చేయలేవు. సో ఎందుకంటే మనకి సేడ్ హోస్టింగ్లో ఆ పదంలో ఉందో చూడండి, మన రిసోర్సెస్, ఒక సర్వర్లో ఉన్న రిసోర్సెస్ అన్న మనం వేరే CPU అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, ఈ స్టోరేజ్ వీటిని మనం షేర్ చేసుకుంటాం రిసోర్సెస్ని. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఫైల్స్ అదే అకౌంట్లో ప్లేస్ చేయాలన్నా, లేకపోతే ఎక్కువ విజిటర్స్ మన వెబ్సైట్కి రావాలనుకున్నా సరే సేడ్ హోస్టింగ్స్ అయినా మనకి క్యాపబుల్ చేయలేవు. అటువంటి కేసులో మనం వెళ్ళే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బెస్ట్ వర్షను. కొంతమంది మేనేజ్డ్ వెబ్ హోస్టింగ్ వెళ్తారు. సో మేనేజ్డ్ వెబ్ హోస్టింగ్ కూడా ఏంటంటే మనకి ఈ పర్టికులర్ సేడ్ హోస్టింగ్స్లో కొంచెం బెటర్ ఆప్టిమైజ్ చేస్తారు. బట్ బెస్ట్ ఆప్టిమైజ్డ్ వర్షన్లో మీకు ఉండాలనుకుంటే మనకి VPS వెబ్ హోస్టింగ్ అనేది మనకి బెటర్గా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ VPS వెబ్ హోస్టింగ్కి డెడికేటెడ్ సర్వర్కి కొంచెం డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ డెడికేటెడ్ సర్వర్ అంటే ఎంటైర్ సర్వర్ని మనం డెడికేటెడ్ సర్వర్ అంటాము. సో ఆ సర్వర్లో ఏం చేస్తారంటే కొన్ని పార్ట్స్ ఇన్స్టెన్సెస్గా క్రియేట్ చేసి వాటిని మనం VPS సర్వర్గా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి డెడికేటెడ్ సర్వర్ అనేది చాలా హై కాస్ట్లీ, మీకు వెరీ హై రిసోర్సెస్, అదేవిధంగా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాకు డెడికేటెడ్ సర్వర్కి వెళ్తాం. కానీ సో మనకు మీడియం లెవెల్ ఉన్నప్పుడు కొంచెం VPS అంటే నెక్స్ట్ సేడ్ హోస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి వెబ్ హోస్టింగ్ వచ్చేటప్పటికి మనకి VPS వెబ్ హోస్టింగ్. ఇక్కడ సేడ్ హోస్టింగ్ ఏంటంటే మనకి ఫైల్స్ అన్నాం కదా, ఫైల్స్ వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కొన్ని హోస్టింగ్ కంపెనీస్ మనకి 5 GB అని, లేదా 10 GB అని, లేదా అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్, అన్లిమిటెడ్ స్టోరేజ్ అని మనకి వాళ్ళు మెన్షన్ చేస్తారు. బట్ ఫుల్లీ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్గా రీడ్ చేస్తే, డిస్క్లైమర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్ రీడ్ చేస్తే అందులో మనకు ఒకటి మెన్షన్ చేస్తారు, ఫేర్ యూసేజ్ పాలసీ అని ఒకటి మెన్షన్ చేస్తారు. సో అక్కడ ఏంటంటే మనకి ఇందులో మ్యాక్సిమం ఇక్కడ ఏంటి మనకి ఐనోడ్ లిమిట్ అన్నది మనకి ఐనోడ్ లిమిట్ తోటి మనకి సేడ్ హోస్టింగ్స్ మనకి కాన్స్టెంట్ చేస్తాయి. సో ఐనోడ్ లిమిట్ వల్ల మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్, అదేవిధంగా ఫోల్డర్స్ ఒక లిమిట్ అనేది ప్లేస్ చేస్తారు ప్రతి హోస్టింగ్ అకౌంట్కి. సో కాబట్టి అంత మించి మనం వారు 10 GB ఇచ్చినా సరే మీరు 1 GB ఫైల్స్ అప్లోడ్ చేసేటప్పటికే ఐనోడ్ లిమిట్ అయిపోయింది అనుకోండి, ఆ హోస్టింగ్ ప్యాకేజ్, ఆ హోస్టింగ్ అకౌంట్ అనేది మీకు అయిపోయినట్టు. మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్కి మనం ఆ పర్టికులర్ హోస్టింగ్ అకౌంట్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఈ VPS వెబ్ హోస్టింగ్ ఏంటంటే మనకి నచ్చిన OS అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, మన నచ్చిన అప్లికేషన్ అన్నది మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. కాబట్టి ఎవ్రీథింగ్ అన్నది మన యొక్క 100% మన కంట్రోల్ ఉండే విధంగా VPS వెబ్ హోస్టింగ్ అనేది రన్ అవుతాయి. ఇందులో మనకి ఐడోన్ లిమిట్ అటువంటి మనకి ఏంటంటే సర్వర్ తీసుకునేటప్పుడే దానికి మనకి ఏం చేస్తారంటే ఆ VPS ప్యాకేజ్ తీసుకునేటప్పుడు మనకి ర్యామ్ మెన్షన్ చేస్తారు, 2 GB ర్యామ్, 4 GB ర్యామ్, 16/8 అని ఇలా ర్యామ్ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా డిస్క్ స్పేస్ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అదేవిధంగా బ్యాండ్ విడ్త్ కూడా వారు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఆ లిమిట్స్ వరకు మనం ఈ VPS వెబ్ హోస్టింగ్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం బెటర్గా అన్నది యూజ్ చేసుకోవచ్చు. సో బట్ కాకపోతే VPS వెబ్ హోస్టింగ్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఒకటి ఇందులో మనకి సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, అదే మేనేజ్డ్ VPS అని ఉంటుంది. సో సెల్ఫ్ మేనేజ్డ్ ఏంటంటే మనకి తక్కువ కాస్ట్లో దొరుకుతాయి.
సో VPS సెల్ఫ్ మేనేజ్డ్ అంటే మనకు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. బట్ కాకపోతే ఏంటంటే అందులో ఏ టెక్నికల్ ఎర్రర్ వచ్చినా అంటే VPS అనేటప్పటికి మనకు లాట్ ఆఫ్ టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఎందుకంటే అది ఒక సర్వర్ లాగే వర్క్ అవుతుంది కాబట్టి లాట్ ఆఫ్ ఎర్రర్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఈ సిస్టమ్స్ అప్డేట్ చేసేటప్పుడు అంటే మనకి ఎర్రర్స్ రేజ్ అవుతుంటవి. బట్ మనకు కొంచెం లిటిల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే అటువంటి కేసులో మనం VPS వెబ్ హోస్టింగ్ మనం బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ ఉందనుకోండి, అటువంటి కేసులో మనం ఏంటంటే మేనేజ్డ్ VPS వెబ్ హోస్టింగ్ తీసుకుంటాం. ఈ మేనేజ్డ్ VPS ఏంటంటే మనకి OS ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా చాలా వరకు ఆ హోస్టింగ్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది సర్వీసు. సో దానికోసం ఏంటంటే వీళ్ళు మంత్లీ కొంచెం ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ అనేది మనకి ఛార్జ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి మన బిజినెస్ అనేది స్మూత్గా వెళ్ళి మన హెవీ ట్రాఫిక్ వచ్చినా మన వెబ్సైట్కి లేదా మనకి మన వెబ్సైట్లో మోర్ అండ్ మోర్ ఫైల్స్ ఉన్నా సరే అటువంటి కేసులో మనకి VPS వెబ్ హోస్టింగ్ అనేది సో బెటర్గా వర్కౌట్ అవుతుంది. బట్ ఎవరైతే ఇనీషియల్గా వెబ్సైట్ స్టార్ట్ చేస్తారో సో ఓకే వాళ్ళకి విజిటర్స్ పెద్ద ఏమీ రారో, సో ఫైల్స్ కూడా ఎక్కువ ఉండవు, అటువంటి కేసులో సేడ్ హోస్టింగ్తో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అయితే మనకి బడ్జెట్లో మనం అనుకున్న బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో అయితే సేడ్ హోస్టింగ్ వస్తుంది. బట్ VPS వెబ్ హోస్టింగ్ అన్న మనకి ఒకవేళ బడ్జెట్లో వచ్చినా కానీ సెల్ఫ్ మేనేజ్డ్ వస్తే తప్ప మేనేజ్డ్ VPS అయితే మీకు బడ్జెట్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అంటే మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నారో, పెద్ద విజిటర్స్ రారో, ఫైల్స్ ఎక్కువ అనుకున్నప్పుడు సేడ్ హోస్టింగ్ వెళ్ళండి. లేదా మనకి హెవీ ట్రాఫిక్ వస్తుంది, ఓకే మనకి హెవీ ట్రాఫిక్ వస్తుంది, అదేవిధంగా ఫైల్స్ అని మోర్ అండ్ మోర్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి అటువంటి కేసులు ఏంటంటే మనం సో మస్ట్ అండ్ షుడ్గా VPS అని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. బట్ బడ్జెట్ అనేది అలొకేట్ అవుతే మీరు మేనేజ్డ్ VPS అని తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. లేదు అనుకుంటే మీరు లిటిల్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, లైక్ గూగుల్, యూట్యూబ్, ChatGPT సహాయంతో కొన్ని థింగ్స్ మనం చేసుకోగలమన్న కాన్ఫిడెంట్ మీకు ఉంది అనుకోండి, అటువంటి కేసులో సెల్ఫ్ మేనేజ్ VPS అనేది వెళ్ళొచ్చు. సో ఇక్కడ మార్కెట్లో కూడా మనకి ఈ మీరు కంపెనీ నుంచి మేనేజ్మెంట్ తీసుకోకపోయినా సరే మార్కెట్లో మనకి ఈ VPS సర్వీస్ హ్యాండిల్ చేయడానికి మనకి డెవలపర్స్ అయితే మనకు ఉంటారు, టెక్నీషియన్స్. సో అటువంటి వాళ్ళు మీరు ఎవరో ఒక ఫ్రీలాన్సింగ్ టచ్లో పెట్టుకున్నా సరే మీరు పర్టికులర్ టాస్క్స్ అని మీరు బెటర్గానే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ సో VPS వెబ్ హోస్టింగ్ కోసం సో ఎవరు VPS వెబ్ హోస్టింగ్ తీసుకోవాలి, సో ఎవరు సేడ్ హోస్టింగ్ తీసుకోవాలి అన్నది మీరు ఈ పర్టికులర్ వీడియో వల్ల మీకు సమ్వాట్ క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో అదేవిధంగా మీరు ఆ సేడ్ హోస్టింగ్లో ఏదైనా టెక్నికల్ హెల్ప్స్ కావచ్చు, లేకపోతే VPS వెబ్ హోస్టింగ్లో సో అదే VPS ఇన్స్టెన్స్ స్టార్టింగ్ నుంచి ఆ OS ఈ పర్టికులర్ టెక్నికల్ హెల్ప్స్లో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే, అదే మీకు ఒక వెబ్సైట్ కావాలనుకున్నా సరే మీరు నన్ను సంప్రదించవచ్చు. సో నా పర్టికులర్ వాట్సాప్ నెంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్ ఆ లింక్ ద్వారా మీరు నన్ను డైరెక్ట్గా వాట్సాప్లో అనేది సంప్రదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.